నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక వ్యూహానికి విరుగుడుగా ప్రతి వ్యూహానికి వైసీపీ రచిస్తోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడ కాపు ఓట్లలో చీలిక వచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. కాపు ఓటును చీల్చేందుకు ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించింది వైసీపీ. మరింత మంది కాపు సామాజిక వర్గ నేతలను పార్టీలోకి తీసుకువచ్చి ఎన్నికల్లో గెలవాలన్నది లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు అదే నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మాకినేడు శేష్ కుమార్ని వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. తాడేపల్లికి రప్పించి వంగ గీత సమక్షంలో పార్టీ కండువా కప్పారు. స్థానికంగా పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకోవడానికి చర్చలు జరుపుతున్నారు. కాపు నేతలను పార్టీలో చేర్చుకోవడమే కాదు, వారితో ప్రచారం చేయించాలని భావిస్తోంది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా ముద్ర వేసుకున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో తిప్పాలని ప్లాన్ చేస్తోంది. ఇలా అన్ని మార్గాల్లోనూ గోదావరి జిల్లాలలో కీలకంగా నిలిచే కాపు ఓటు బ్యాంకును రాబట్టేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాపులు అత్యధికంగా ఉన్నందునే కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు. అందుకే వంగ గీతను కూడా బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. ఇప్పుడు జనసేన మాజీ ఇన్ఛార్జ్ మాకినేడు శేష్ కుమారి తదితర కాపు కీలక నేతలను వైసీపీలోకి చేర్చుకుంది. అయితే పిఠాపురం నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు ఓట్ల కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అన్ని వర్గాలకు దగ్గరైన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో జనసేన అధినేత పవన్ పోటీ చేస్తే ఆయన్ని విజయం కోసం సర్వశక్తులు పెడతానన్నారు. పవన్ కళ్యాణ్ కాకుండా మరెవరైనా పోటీ చేస్తే తానే రెబల్గా బరిలోకి దిగుతానని వర్మ ప్రకటించారు. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగురవేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాజోలు, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గం కీలకంగా నిలవనుంది. రాజోలు, అమలాపురం, కొత్తపేట, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం కీలకంగా నిలవనుంది.